Best health packages up to 80% discount. Tirumala Diagnostics. విజువలైజేషన్ మీద మనం చాలా వీడియోస్ చేయడం జరిగింది అండ్ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క మోటివేషన్ ఏదో రూపంలో ఇస్తున్నాము. చాలా మందికి ఉంటుందండి. మనం ఏదైతే విజువలైజ్ చేసుకొని చిన్న చిన్న గోల్స్ పెట్టుకుంటామో మన కంటి ముందే త్వరగా అయిపోతూ ఉంటాయి. కానీ కొన్నిసార్లు మనకు ఆ విజన్ అందదు. మనం గోల్ ఎక్కడో పెట్టుకొని ఉంటాము, అక్కడ దాకా వెళ్ళి రీచ్ అవ్వాలి అని అంటే దానికి కొన్ని టూల్స్ అండ్ టెక్నిక్స్ పర్టికులర్ కావాలి. అంటే మనం 4th ఫ్లోర్లో పైకి పెట్టి అలా చూస్తూ ఉంటే కింద నుంచి ల్యాడర్ ఎక్కితే తప్ప అది మనకి ఆ సక్సెస్ మనకు అందదు. విజువలైజేషన్లో ఏంటంటే నేను ఒక గోల్ పెట్టుకుంటాను, అంటే నాకు ఇన్ని కోట్లు కావాలనో, లేదంటే ఇల్లు కావాలనో, కార్ కావాలనో, లేదంటే నా హెల్త్ బాగుండాలనో అని నేను ఒక టార్గెట్ పెట్టుకుంటాను, లాంగ్ రన్ టార్గెట్. దాన్ని రీచ్ అవ్వాలి అని అంటే మనం కానీ మన మైండ్ సెట్ కానీ లేదా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి కదా, అవి ఏ విధంగా ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుందంటారు? సో నారాజు, ఏదైనా సరే మనం గోల్ ఫిక్స్ చేసుకుంటే అది ఎప్పుడు గోల్ ఫ్యూచర్లోనే ఉంటుంది. అవును. అయితే ఆ ఫ్యూచర్ మనకు కనపడదు, కానీ ఆ ఫ్యూచర్కు చేరుకుంటామన్న నమ్మకంతో మనం ముందుకెళ్తాం. అయితే ఈ నమ్మకానికి తోడు కొన్ని ప్రాక్టీసెస్ మనకి చాలా ఉపయోగపడతాయి. అట్లాంటి ప్రాక్టీస్లో సైంటిఫిక్గా ప్రూవ్ అయింది విజువలైజేషన్ టెక్నిక్. ఓకే. క్రియేటివ్ విజువలైజేషన్ ద్వారా కనిపించని గోల్ని, భవిష్యత్తులో ఉన్న గోల్ని, ఆ గోల్ని పర్ఫెక్ట్గా ఎక్కడికి ఎప్పుడు రీచ్ అనుకున్నామో అప్పుడు రీచ్ అవ్వడం అన్నది ఇట్స్ అ బిగ్గెస్ట్ స్కిల్. ఆ స్కిల్ ఆర్ట్ ప్రాక్టీస్ చేస్తే తప్ప అందరికీ రాదు. అలా ప్రాక్టీస్ చేయడానికే మనం చాలా విజువలైజేషన్ క్లాసెస్, విజువలైజేషన్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసాం. అవును. అందులో ఇవాళ ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్తో మనకు కనిపించని హర్డల్స్, జీవితంలో ఇబ్బందులు, ఫెయిల్యూర్స్ని దాటుకొని మనం అనుకున్న గోల్ని సాధించగలం అన్నది చూద్దాం. ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ అంటే ప్రాక్టికల్గా చూపిస్తానంటే వెరీ హ్యాపీ. హర్డిల్స్ని క్లియర్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి అని అంటే అంత చిన్న విషయం కాదు కదా సార్. మెంటల్లీ స్ట్రాంగ్గా ఉంటేనే, ఇప్పుడు మనం ఏదైనా కోరుకొని ముందుకెళ్ళాలి అనుకున్నప్పుడు చుట్టూ సహకరించే వాళ్ళే తక్కువ మంది ఉంటారు. మన ఫైట్ మనమే చేయాలి. ఈ హర్డల్స్ని ఎదుర్కొనే స్కిల్ కూడా మనం డెవలప్ చేసుకోవాలి. సో ఫ్యూచర్ గోల్ మనకు కనిపించదు కాబట్టి ఇప్పుడు నీకు కనిపించనట్టే ఒక గోల్ని చూపించి నేను కళ్ళకు గంతలు కడతాను. ఓకే. అంటే మనకు కనిపించదు కాబట్టి గంతలు కట్టినప్పుడు మనకు కనిపించని గోల్ని ఎలా రీచ్ అవుతాం, హర్డిల్స్ని కానీ ఫెయిల్యూర్స్ని కానీ దొరకకుండా, మనము మన ట్రబుల్స్కి చిక్కుకోకుండా ఎలా రీచ్ అవుతామో చూద్దాం. అయితే నువ్వు ఇప్పుడు రీచ్ అవ్వాల్సిన గోల్ ఏంటో ఒకసారి చూపిస్తాను. షూర్. చూపించి మన కళ్ళకు గంతలు కడితే అక్కడికి ఎలా రీచ్ అవుతావో చూద్దాం. సరే, లెట్స్ సీ. సో దిస్ ఈజ్ యువర్ గోల్. అక్కడ ఉంది నారాజు. ఓకే సార్. ఓకే. ఫ్యూచర్లో మనం ఏమనుకున్నామో అది అక్కడ ఉంది. ఓకే. కానీ నిజంగా చెప్పాలంటే అక్కడికి వెళ్ళే దారి ఏం కనిపించదు. సో కనిపించదని చెప్పడానికి నేను కళ్ళకు గంతలు కడతాను, చూద్దాం. నారాజు సార్, నీ గోల్ ఎదురుగా ఉంది, నువ్వు వెళ్ళి ఆ గోల్ని అందుకోవడమే కనిపిస్తుంది కాబట్టి ఏ కష్టాలకు దొరకకుండా, ఏ ఇబ్బందులకు తగులుకోకుండా వెళ్ళి నువ్వు గోల్ని రీచ్ అవ్వచ్చు. అలాగే సార్. జనరల్గా ఒక బ్లూ ప్రింట్ చూపించి కూడా సక్సెస్ అవుతాం లేదో అనేది తెలియడానికి మాత్రం ఇది కరెక్ట్. ఇది బట్ ఒక కోచ్ పక్కన ఉంటేనే చేయగలుగుతాం కాబట్టి నా ప్రయత్నం నేను చేస్తాను. చూద్దాం నీ సొంత ప్రయత్నం. ఇక్కడ దాకా వచ్చానంటే దాదాపు దగ్గరికి వచ్చినట్టే. ఓకే. ఇక్కడే ఐ థింక్. సో నాగరాజు సార్, ఇప్పుడు నీ గోల్ ఎక్కడుందో చూద్దాం. సో చాలామంది అట్లాగే విజువలైజ్ చేసుకుని ప్రయత్నం చేసి దాదాపు చాలా కష్టాలకు ఎదుర్కొని విజువలైజేషన్స్ లేకుండా బ్లైండ్గా గోల్ని అటాచ్ అయ్యనుకున్నాడు. ఎన్ని తన్నావో తెలుసాను? 1 2 3 4. సో ఇవన్నీ ఇక్కడే ఎదుగుతున్నాం. అవును. చాలాసార్లు మన ప్రయత్నంతో గోల్కు దగ్గరగా వస్తాము,
కానీ నారాజు కరెక్ట్గా గోల్ అందుకుంటున్నామా లేదా అన్నది మానిటర్ చేయలేము. అవును. కానీ విజువలైజేషన్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. షూర్. ఇప్పుడు ఈ బాటిల్ నేను ఇట్లాగే నిలబెడతాను. సో నారాజు ఇప్పుడు గోల్ దూరంగా ఉంది, నువ్వు నేరుగా కనిపించని గోల్ చాలా దూరంగా ఉంది, ఎక్కడ ఉంటుందన్న నమ్మకంతో నడిచి వెళ్ళి చాలా కష్టాలు పడ్డావు, ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నావు, కాలుతో అడ్డం వచ్చినవి తన్నేసావు, కానీ అనుకున్న చోటే గోల్ ఉందనుకుంటే అక్కడ లేదు. ఒకసారి విజువల్ ద్వారా చూసి దాన్ని విజువలైజేషన్ ద్వారా మెమరైజ్ చేసుకుంటే ఎలా ఉంటుందో, నువ్వు ఎలా ప్రయాణం చేసి గోల్ అందుకోవాలనుకుంటున్నావో ఒకసారి చూడు. ఇంతకుముందు చూసినట్టే ఇప్పుడు మళ్ళీ చూడు. నౌ హౌ వుడ్ యూ లైక్ టు ట్రావెల్ అండ్ గెట్ ఇట్. నేను కొంతసేపు విజువలైజేషన్కి టైం ఇస్తాను. నౌ లుక్ అట్ దాట్. ఓకే సార్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే నౌ యూ కెన్ మెమరైజ్ ఇట్. సో మనం చేరాలనుకుంటున్న గోల్ మన మైండ్లో ఉన్న తర్వాత నౌ క్లోజ్ యువర్ ఐస్, విజువలైజ్ దాట్ ఎంత దూరంలో ఉందో, ఎలా అందుతోందో, దారి మధ్యలో ఉన్న హర్డిల్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ నీకు కంటికి కనిపిస్తాయి. విజువలైజేషన్లో నీ సబ్కాన్షియస్ మైండ్ ఈ దారిని స్పష్టంగా మైండ్లో కనిపించేటట్టు చేస్తుంది. ఈ విజువలైజేషన్ ద్వారా ఇప్పుడు చూసిన దృశ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే బాగా విజువలైజ్ చేసుకుని కేవలం దారిని మాత్రమే ఆలోచించి జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ ఆ గోల్ని రీచ్ అవ్వడానికి ప్రయత్నించు. జస్ట్ వాక్, లెట్ us see. గుడ్, వండర్ఫుల్. సో నైస్, వండర్ఫుల్. ఓకే, try, great job, wow. Okay, relax. Now path is very clear. Good, motivate yourself. Yes. Very nice. Move. Okay. Yes, your visual is working. ఇంకా okay, try practicing visualization. Good. Ask your intuition will tell you. Great. గుడ్ ఎఫర్ట్. ఫ్రీగా నేను కూర్చున్నానంటే ఇక్కడ బాటిల్స్ ఏం లేవని అర్థమైపోయింది. ట్రై యు ఆర్ గెటింగ్ ఇట్. సో ఆ మోటివేషన్ మనం అందుకోగలం అన్న నమ్మకం, ఆ అమ్మయ్యా, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. యూ హ్యావ్ అచీవ్డ్ యువర్ గోల్. ఈ అచీవ్ చేసే ప్రాసెస్లో నా కాళ్ళు ఎట్లా షివరింగ్ అవుతున్నాయి అనుకుంటున్నాను. ఎందుకంటే బహుశా ఆ షివరింగ్ వల్లే నేను బాటిల్ తన్నేసాను. లేదు సార్, అంటే ప్రాక్టికల్గా ఇది వర్కౌట్ అవుతుంది, దీనివల్ల మనం ఏదైనా సాధించగలుగుతాం చెప్పడానికి లోపల మనం చేసే ఎక్స్పెరిమెంట్ ఏదైనా సరే కొంచెం జెన్యున్గా ఎఫర్ట్ పెట్టాలి కదా. ఆ ఎఫర్ట్స్లో నాకు మనం ఆడియన్స్కి ఏది చూపించినా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. అది ఎక్కడా ఫెయిల్ అవ్వకుండా ఉంటాము, అదొకటి మైండ్లో ఉంది. రెండోది, దీన్ని ఎలా అయినా సరే నేను ప్రూవ్ చేసి చూపించాలి. విజువలైజేషన్కి అంత పవర్ ఉంటుంది. ఒక్కసారి స్కాన్ చేసి కనుక మనం ముందుకెళ్తే ఆటోమేటిక్గా బ్లైండ్ బిలీఫ్ తోటి వెళ్ళిపోతాము అనేటువంటి దానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్. అయితే ఈ బ్లైండ్నెస్లో కూడా క్లారిటీ ఉంది. అదే నేను అనేది.
ఇప్పుడు ఇందాక నాకు తెలిసి నువ్వు ఏ రూట్లో వద్దాం అనుకున్నావో తెలియదు. నేను యాక్చువల్గా ఆ రూట్లో వద్దాం అనుకున్నాను సార్. అంటే నేను అలా వద్దాం అనుకున్నాను. నేను అలా వద్దాం అనుకుంటే మీరు చెప్పారు కదా, నేను ఏదో ఏ రూట్లో వచ్చాను అనేది మీకే తెలియాలి. నువ్వేం చేస్తావు? నేను వద్దాం అనుకునేది లెఫ్ట్ రూట్ సార్, కానీ లెఫ్ట్ రాలేదు. కాంప్లెక్స్ రూట్ సెలెక్ట్ చేసుకున్నా సరే మన ఇంట్యూషన్ ఏం చేస్తుందంటే రైట్ డైరెక్షన్, రైట్ స్టెప్ ఎప్పుడు తీసుకోవాలని అది డైరెక్షన్ చేయడం ద్వారా ఖచ్చితంగా ఆలస్యమైన ఒక బాటిల్ తన్నినా సరే అసలు ఏ విజువలైజేషన్ లేకుండా ప్రయాణం చేసేవాడి కంటే ఒక విజువలైజేషన్తో కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళిన వాడు అచీవ్ చేసిన గోల్ డెఫినెట్లీ ఇట్ ఈస్ అ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్, వండర్ఫుల్ ఎక్సర్సైజ్ అండ్ వండర్ఫుల్ అచీవ్మెంట్ ఆఫ్ ద గోల్. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. లైఫ్లో ఏదైనా మనం విజువలైజ్ చేసిన రియాలిటీలోకి రావాలి అని అంటే డెఫినెట్గా ఒక కోచ్, మెంటర్, గైడ్ సహాయంతోనే మనం ముందుకు వస్తాము. ఇది నేను అంటే నాకు 2 థింగ్స్ ఉన్నాయండి. ప్రాక్టికల్గా ఇది ప్రూవ్ చేయాలి ఫస్ట్ థింగ్. రెండోది ఆడియన్స్ ఒక విజువలైజేషన్ ప్రాసెస్లో ఎంత కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది అనేటువంటిది చూపించాలి. ఈ 2 మైండ్లో ఉండి కూడా నేను దాన్ని తీసుకురావడం జరిగింది. పైగా ఇది నువ్వు ఒక్కసారే విజువలైజ్ చేసావు. అవును, రిపీటెడ్గా విజువలైజ్ చేయడం ద్వారా కళ్ళు మూసుకున్నా సరే తెరుచుకుంటే ఎంత స్పష్టంగా మనిషి చూడగలడో తన భవిష్యత్తు, తను సాధించే గోల్ని కానీ సాధించడానికి అతను ఉపయోగించే మార్గం కానీ స్పష్టంగా కనిపిస్తుంది. కానీ బట్ అంత తక్కువ టైంలోనే, అందుకే ఒక చిన్న ఫెయిల్యూర్ ఉంది. బట్ నేను దాన్ని ఫెయిల్యూర్ అనుకోను, దట్స్ అన్ ఎక్స్పీరియన్స్. గుడ్డిగా వెళ్ళడం కంటే విజువలైజ్ చేసి వెళ్ళడం వల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో నువ్వు ప్రూవ్ చేసావు. ఎస్, ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ సార్. నిజంగా రియాలిటీలో మాట్లాడుకోవాలి అని అంటే నా ఆలోచనకి కాన్ఫిడెన్స్ ఎంత బిల్డ్ అయి ఉంటుందనే దానికి నాకే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. నిజంగా కాన్ఫిడెన్స్. కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు ఇంత కాంప్లెక్స్ రూట్ ఎన్నుకున్నావేంటే అనుకున్నా. అయినా సరే ఎంత జాగ్రత్తగా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు యూ హ్యావ్ అచీవ్డ్ ఇట్. అంటే ఏంటంటే మనం అచీవ్ చేయడానికి మన ఇంట్యూషన్ తన మార్గం మనం అనుకున్నది కాకుండా తన మార్గం తను చూపించి ఎలాగైనా సరే అచీవ్ చేసేటట్టు చేస్తుంది. నాకైతే ఈ వీడియో నేను మర్చిపోయిన ప్రతిసారి 10 సార్లు పెట్టుకొని చూస్తాను సార్. నేను ఇది అని చూపించుకోవడానికి మాత్రం కాన్ఫిడెంట్గా. నిజమండి, మనకి హర్డిల్స్ ఎన్నన్నా కనిపించుండొచ్చు, మీలాంటి గైడ్, కోచ్, మెంటర్ది ఒక్క మాట విన్నా కూడా నన్ను నేను టర్న్ చేసుకోవడానికి ఈజీ. నేను అలసిపోయిన ప్రతిసారి ఈ వీడియో మాత్రం నేను గుర్తు చేసుకుని చూసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కంగ్రాచులేషన్స్ ఫర్ 2024. యూ హ్యావ్ ఆల్రెడీ అచీవ్డ్ ద గోల్. ఎస్ 24లో అచీవ్ చేయాలి. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ ఆల్సో. థ్యాంక్ యూ. విజువలైజేషన్ క్లాస్ బేసిక్ లెవెల్ అడుగుతూ ఉన్నారు, ఎప్పుడు అవకాశం ఉంటుంది అని చెప్పేసి. నారాజు January 7th నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, సో ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. అందులో కొత్త థియరీస్, కొత్త ప్రాక్టీసెస్, తర్వాత ప్రాక్టీస్ టైం పెంచడమే కాకుండా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏ రోజుకి ఆ రోజు మనం ఇస్తూ ఈ కోర్స్ని బాగా ఇంప్రూవ్ చేసాం. ఓకే. సో చాలామంది మనం ఇంతకుముందు అటెండ్ అయిన వాళ్ళే మళ్ళీ కొత్త అనుభవం కోసం మళ్ళీ జాయిన్ అవుతున్నారు. అందుకని మనం మొత్తం కోర్స్ని మార్చడం జరిగింది. ఓకే. సో న్యూ ఇయర్లో న్యూ ఎక్స్పీరియన్స్తో కొత్త కోర్స్తో ముందుకు వస్తున్నాం. గ్రేట్ సార్. నిజంగా ఇవాళ విజువలైజేషన్ వల్ల పడినటువంటి వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారు. నేను పర్సనల్గా చూశానండి, నాలో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. మెంటల్లీ స్ట్రాంగ్ అయ్యాను. అండ్ దానితో పాటు నేను చాలామంది మన దగ్గర వచ్చేటువంటి ఎవరైతే గెస్ట్లు ఉన్నారో, ఆడియన్స్ ఉన్నారో వాళ్ళు కూడా అచీవ్ చేసింది మనం కంటి ముందు చూసాము. కొత్త ఎక్స్పీరియన్స్ తోటి మీరు 2024లో ముందుకు వస్తున్నారు. సో అది డబుల్ ట్రిపుల్ ఉండాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కుదిరితే ఆ క్లాస్కి నేను కూడా అందరితో పాటు యాడ్ అవుతాను. చాలా నేర్చుకున్నాను సార్. ఒక కోచ్కి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో చాలా క్లియర్గా, స్పష్టంగా మీరు మాట్లాడేటప్పుడు తెలుస్తుంది. ప్రతి ఒక్కరూ మాట్లాడుతూ ఉంటారు కానీ హార్ట్కి కనెక్ట్ చేసేటువంటి మనుషులు చాలా తక్కువ ఉంటారు. అందులో మీరు ఫస్ట్ ఉంటారని మాత్రం నేను బలంగా నమ్ముతాను. సో కొత్త ఎక్స్పీరియన్స్ తోటి కొత్త విజువలైజేషన్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి సో January 7th నుంచి స్టార్ట్ అవుతాయి. ఆసక్తి కలిగిన వారు ఎవరన్నా సరే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, అని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి.